విశాఖలోని కైలాసగిరి కొండపై విఎంఆర్డీఏ సారథ్యంలో 7 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతంగా నిర్మించిన గాజు వంతెనను ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తు నుంచి విశాఖ అందాలను పర్యాటకులు తిలకించేలా నిర్మించిన ఈ గాజు వంతెనను నిర్మించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. విశాఖ కైలాసగిరి తీరంలో ఏదైతే గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారో గ్లాస్ బ్రిడ్జ్కి సంబంధించి ఎప్పటికప్పుడే దాని మెయింటెనెన్స్ అంతా కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే పర్యాటకులను ఆకట్టుకునే విధంగా కూడా ఈ గ్లాస్ బ్రిడ్జ్ని అయితే రూపొందించారు. దాదాపు ఈ గ్లాస్ బ్రిడ్జ్కి సంబంధించి చేసినటువంటి వర్క్ ఏ విధంగా ఉంది, అలాగే దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తారనే విషయాన్ని మనతో పాటు దీని నిర్వాహకులు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, రాజేష్ గారు చెప్పండి, ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది, ఎంత వ్యయమైంది, దీని నిర్మాణం ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? యాక్చువల్గా అరౌండ్ 7 to 8 months పట్టింది కన్స్ట్రక్షన్. టోటల్గా 7 to 8 months పట్టింది. ప్రాజెక్ట్ కాస్ట్ అరౌండ్ 7 crores అయింది టోటల్గా. ప్లస్ జాగ్రత్తలు అంటే మేము సాయిల్ టెస్ట్ చేసాము. సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ప్రకారం హ్యాపెన్ టు బి ద ఇండియాస్ లాంగెస్ట్. యాక్చువల్గా ఇనీషియల్గా ఇంత అనుకూలం అనమాట. సాయిల్ టెస్ట్ మాకు అనుకూలంగా వచ్చింది. దట్టు సీ ఫేస్ ఉంది. సో బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పి మేము క్యాంటిలివర్ మోడ్కి వెళ్ళాము. దట్టు 55 meters లెంత్. ఎట్ ఏ టైం 100 members మనం అకామిడేట్ చేయొచ్చు. బట్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ 40 members మాత్రం అలౌ చేస్తున్నాము. ప్లస్ గ్లాసెస్ వచ్చేసి మీరు చూసారంటే ఆల్రెడీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ అండ్ స్క్రాచ్ ప్రూఫ్ అనమాట. జనం మన టూరిస్టులు పైకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మేము యాంటీ స్కిడ్ సాక్సెస్ ఇస్తాము. నెక్స్ట్ ఎవ్రీథింగ్ స్టీల్ ఎవ్రీథింగ్ అండర్ ఏఎంసీ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. పీరియాడికలీ చెక్స్ జరుగుతాయి. సో థింగ్ ఈజ్ దట్ వాళ్ళు మాత్రం కేవలం టూరిస్టులు చిన్న బేబీస్ ఉంటాయి, బిలో 1 year 1.5 year బేబీస్ని క్యారీ చేయకూడదు భుజం మీద. ఎందుకంటే వాళ్ళు గార్డెన్స్ సెల్ఫీ తీసుకున్నప్పుడు ఏదన్నా జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్యారింగ్ ఆఫ్ బేబీస్ ఓవర్ ద షోల్డర్స్ నాట్ పర్మిటెడ్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండి. యూ కెన్ జస్ట్ వాక్ అండ్ కమ్ బ్యాక్. రైట్, మనం చూసుకోవచ్చు ఏదైతే విశాఖ కైలాసగిరి పర్వతం ఏదైతే ఉందో కైలాసగిరి పర్వతం పైన గ్లాస్ బ్రిడ్జ్ని అయితే నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో విఎంఆర్డీఏ సారథ్యంలో వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ని కూడా నిర్మించారు. నిర్మించిన తర్వాత దాదాపు 7 నుంచి 8 నెలల సమయం అయితే దీనికి పట్టిందని చెప్పుకోవచ్చు. 7-8 నెలల సమయం తర్వాత ఈ గ్లాస్ బ్రిడ్జ్ని అయితే ప్రస్తుతం ప్రజలకి పర్యాటకులకు కూడా అందుబాటులోకి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతిపెద్ద పొడవైనటువంటి గ్లాస్ బ్రిడ్జ్గా దీన్ని నిర్మించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో దిశగా కూడా దీన్ని అయితే నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సముద్ర మట్టానికి 1020 మీటర్ల అడుగుల ఎత్తు 20 మీటర్ల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఇది పూర్తిగా కూడా 40 mm మందంతో గల గాజుతో అయితే నిర్మించినటువంటి పరిస్థితి కాదు చెప్పుకోవచ్చు. ఈ గాజు వంతెనతో తిలకించడానికి పెద్ద ఎత్తున కూడా ఆ పర్యాటకులంతా కూడా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీని గ్లాస్ బ్రిడ్జ్కి సంబంధించి దాదాపు 100 మంది వరకు కూడా ఒకేసారి వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా 40 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు. అంటే దీనిపైనకి వచ్చేటటువంటి ఒక థ్రిల్ కూడా మనం ఫీల్ అవ్వచ్చు. పూర్తిగా చూసుకుంటే పర్యాటకులంతా కూడా గ్లాస్ బ్రిడ్జ్ పైకి వచ్చి ఒక థ్రిల్ కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది అమ్మా గ్లాస్ బ్రిడ్జ్? చాలా ఎక్సైటింగ్ ఉంది, అసలు ఎక్స్ప్రెస్ ఎప్పుడైనా మీరు ఇలాంటి గ్లాస్ బ్రిడ్జ్ పైకి ఫస్ట్ టైం వచ్చి ఏమనిపిస్తుంది గ్లాస్ బ్రిడ్జ్ పైన మీకు? చాలా అంటే చేయలేకపోతున్నాను నేను, నా ఫీలింగ్. చూసుకోవచ్చు కైలాసగిరి పర్వతం పైన కైలాసగిరి పైన త్రిశూల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో త్రిశూల ప్రాజెక్టులందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ గ్లాస్ బ్రిడ్జ్ని కూడా అందులో ఒక భాగమనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే విధంగా కూడా ఇక్కడ ఒక పోలీస్ అధికారిని కూడా నియమించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే వచ్చేటటువంటి పర్యాటకులంతారో వీరంతా కూడా మనం చూసుకోవచ్చు ఈ గ్లాస్ బ్రిడ్జ్కి సంబంధించి దీనికి అనువుగా కూడా ఒక రోప్స్ను 2 వైపులా రోప్స్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎటువంటి బ్యాలెన్స్ లేకుండానే ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఆ రోప్స్ పైన ఆధారపడి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తిలకించేందుకు ఆ దేశ నలుమూల నుంచి కూడా పర్యాటకులు అయితే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? హైదరాబాద్ చెన్నై నుంచి వచ్చామండి. ఈరోజే మొదటి రోజు అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. వెరీ వెల్ కన్స్ట్రక్టెడ్ బ్రిడ్జ్. వీ వుడ్ లైక్ టు ఎంజాయ్ ది సీనిక్ బ్యూటీ ఆఫ్ విశాఖపట్నం అండ్ లెట్ us hope the best for everyone who is coming here for tourism. అమ్మ మీరు చెప్పండి తల్లి, ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎలాంటి ఫీల్ అవుతున్నారు? ఆమె కన్నడ నుంచి వచ్చింది. చాలా బాగా అనిపిస్తుందండి. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎక్సైటెడ్ టు బి హియర్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ దిస్ గ్లాస్ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్. టొరంటో, షీ ఇస్ ఫ్రమ్ షికాగో, షీ ఇస్ ఫ్రమ్ మైసూర్. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మొత్తం అందరూ తెలుగు మాట్లాడుతున్నారు. చాలా చక్కగా. నేను షికాగో నుంచి వచ్చామమ్మా.
ఆ, ఇది ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ డే రోజే మేము ఫస్ట్ ఇక్కడ వచ్చాము. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇలాగే ఇండియా ప్రోగ్రెస్ అవ్వాలి, ఇంకా ఇంకా ఎన్నెన్నో కన్స్ట్రక్షన్స్ రావాలి. ఇండియాకి ప్రోగ్రెస్ చాలా బాగుండాలి. వీఆర్ ప్రేయింగ్ ఫర్ దాట్ అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే మీరు చికాగోలో ఉంటున్నారు అంటే ఆ ప్రాంతంలో ఎటువంటి గ్లాస్ బ్రిడ్జెస్ ఏమైనా ఉన్నాయి ఇదివరకు? షికాగోలో లేదండి, కాలిఫోర్నియాలో ఉంది. గ్రాండ్ క్యాన్యన్ పైన ఇలాంటి సిమిలర్ గ్లాస్ బ్రిడ్జ్ కానీ అది ఉంది. సముద్ర తీరానికి ఎక్కడ కూడా లేవు. సముద్ర తీరం కాదండి, కొండలు, అంతా కొండలు లోయలు దానిపైన ఉంది. ఇది కేవలం సముద్రం దగ్గరలో ఉంది. కరెక్ట్. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నుంచి? చాలా బాగా అనిపిస్తుంది, చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇది కొత్త, ఇది ఇండియాలో ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో రావాలని కోరుకుంటున్నాము. చాలా బాగుందండి. చాలా వరకు కూడా పర్యాటకులు అంటే మనం దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పర్యాటక రంగానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులు ఒక రకమైనటువంటి థ్రిల్ ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? యుఎస్ నుంచి. చెప్పండి అమ్మ, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. వైజాగ్ ఫస్ట్ టైం, దాంట్లో ఈ ఇనాగ్రేషన్ మేమే ఇనాగ్రేట్ చేస్తున్నామంటే చాలా బాగుంది. వెదర్ కూడా చాలా బాగుంది, గుడ్ డే. అంటే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లోనే, అందులో విశాఖలో, భారతదేశంలోనే గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఇది మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్. అవును అవును, యుఎస్ లో చూసాం, అదే మా పిన్ని చెప్పినట్టు కాలరాడోలో అక్కడ చూసాం, కానీ ఇండియాలో ఫీలే వేరే. అందులోనే మీరు ఈ రోజు విశాఖ రావడం, ప్రత్యేకించి ఈ బ్రిడ్జ్ కూడా అవును, మేమే ఇనాగ్రేట్ చేసిన ఫీలింగ్ వస్తుంది మాకు. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఇక్కడ నుంచి సముద్రాన్ని చూస్తుంది ఎట్లా? చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంది, ఇంకా బాగుంది యాక్చువల్లీ. అమ్మ, మీరు చెప్పండి. బాగుందమ్మా, బాగుంది. వెరీ వెరీ నైస్, వెరీ చూసుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తమిళ్ చెన్నై. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది బ్రిడ్జ్? సూపర్ బాగానే ఉంది. రామేశ్వరంలో కన్యాకుమారిలో ఒకటి ఇలాంటి కడుతున్నారు. విశాఖపట్నం నైస్ ప్లేస్, మినీ గోవా. రైట్, మనం చూసుకోవచ్చు ఏదైతే విశాఖ కైలాసగిరి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ గ్లాస్ బ్రిడ్జ్ సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని అయితే దీన్ని చాలా చక్కగానే నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే పర్యాటకులకు ఇదంతా కూడా పూర్తిగా ఆహ్లాదభరితాన్ని నింపే విధంగా కూడా ఈ గ్లాస్ బ్రిడ్జిని కూడా నిర్మించారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో కూడా చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నామంటూ కూడా నిర్వాహకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఆస్వాదించేందుకు చాలా ఆ థ్రిల్ ఫీలింగ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే, చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు గ్లాస్ బ్రిడ్జ్ పైకి మీరు రావడం? థ్రిల్లింగ్ గా ఉంది. అంటే మీరు ఎప్పుడైనా ఇండియాలో ఇటువంటి గ్లాస్ బ్రిడ్జెస్ వస్తాయని? లేదు, ఇప్పుడే చూస్తున్నాం ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది విశాఖపట్నం ఖ్యాతి? విశాఖపట్నం ఎప్పుడైనా బాగుంటుంది. ఇది ఇంకా ఇక్కడ అన్ని అడ్వెంచర్స్ బాగున్నాయి. ఎన్నిసార్లు వచ్చారు వైజాగ్? నేను 4-5 టైమ్స్ వచ్చి. సో మొట్టమొదటిసారిగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని ఈ రోజు వీక్షిస్తున్నారు. అందులోని ఈ రోజు ప్రారంభం అవడం ఎట్లా అనిపిస్తుంది? మీరు ఈ రోజు వచ్చారు అంటే మేము వచ్చి 3-4 days అవుతుంది. ఇవాళ ఓపెన్ అయింది కాబట్టి నేను చూసి వెళ్దామని చెప్పి డిసైడ్. రైట్, మొత్తం మీద చూసుకుంటే గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కూడా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అంతా కూడా మనం చూసుకోవచ్చు. ఈ రోప్స్ కానీ బ్రిడ్జ్ ఆధారపడే పరిస్థితి. పైకి వెళ్ళి ఏదైతే వ్యూ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ వ్యూ పాయింట్లో భారతదేశానికి సంబంధించినటువంటి మన భారతదేశం గర్వించదగ్గ మన జాతీయ జెండా కూడా రెపరెపలాడుతున్నటువంటి దృశ్యం కూడా మనం చూసుకోవచ్చు. 9:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి గ్లాస్ బ్రిడ్జ్ వీక్షణ సాయంత్రం 7:30 గంటలతో ముగినున్నట్లు కూడా దీని నిర్వాహకులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్ కుమార్తో